క్రిస్పీగా, టేస్టీగా అండ్ హెల్దీగా 3 రకాల పప్పులతో మనం మంచి స్నాక్ రెసిపీస్ చేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకొని 1 కప్పు మినపప్పు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు శనగపప్పును 1 గంట పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకునే ముందు బాగా వాష్ చేసుకుని నానబెట్టేసుకోండి. ఒక పెద్ద కుక్కర్ తీసుకుని నానబెట్టుకున్న పప్పును వేసుకుని 2 కప్పుల నీళ్లు వేసుకుని 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడుకుతుంది. మెత్తగా ఉడికిన పప్పును ఇలా మిక్సీ పట్టుకొని ఒక వెడల్పు గిన్నెలో వేసుకోవాలి. 3 కప్పుల పప్పులకి 4 కప్పుల బియ్యం పిండి పడుతుంది. మంచిగా జల్లించుకొని వేసుకోవాలి. అదే పిండిలో 1 చిన్న కప్పు నువ్వులు, 1 స్పూన్ నిండా ఓమా, కొంచెం జీలకర్ర నలిపి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు, కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. పప్పులో ఉన్న వాటర్ తోనే ఫస్ట్ కలుపుకోవాలి. తర్వాత వాటర్ పడతాయి అంటేనే వేసుకోండి. తర్వాత నూనె కానీ బటర్ కానీ వేసుకోండి. బటర్ అయితే నార్మల్ గా వేసుకొని నూనె అయితే బాగా మరిగించుకొని వేసుకుంటే చాలా గుల్లగా వస్తాయి. ఇలా మంచిగా పిండి కలిపి పెట్టుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ మురుకుల గొట్టంలో వేసుకొని మురుకుల్లాగా వేసుకోవచ్చు. అందులో ఏ షేప్ ఉంటే ఆ షేప్స్తో మనం అప్పాలు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఏ రకంగా చేసినా అవి క్రిస్పీగానే వస్తాయి. ఫస్ట్ అయితే నేను కారపూసలాగా వేసి ఒకే రకంగా ఇస్తే తినరు కాబట్టి అదే పిండితో డిఫరెంట్ షేప్స్లో చేశాను. చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో